ఈరోజు కాకతీయ యూనివర్సిటీ మరియు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అప్లేట్ అథారిటీ కాంబినేషన్స్లో కాకతీయ యూనివర్సిటీలో నేషనల్ లెవెల్ని పొల్యూషన్ మానిటరింగ్ అండ్ ఫ్యూచర్ ప్రొజెక్షన్ గురించి 2 రోజుల కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయబడింది. ప్రస్తుతం మన డెవలప్మెంట్ పర్టికులర్లీ టెక్నాలజీ అండ్ AI అండ్ అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తోటి మన చుట్టుముట్టున్న ల్యాండ్, వాటర్, ఎయిర్, క్లైమేట్, అదేవిధంగా కాక లాట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కడైతే ఎమిషన్స్ ఇస్తాయో అవన్నీ మన ఎన్విరాన్మెంట్ పాటు చేస్తూ ఉన్నాయి. ప్రముఖంగా ఏ పట్టణం తీసుకున్నా కానీ పాపులేషన్ దాంతో మనకు తెలియకుండానే అక్కడ ఉన్న మొత్తం కాలుష్యం అయిపోతుంది. దీనికి కాలుష్యం ఎట్లా వస్తుందని మనకి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీస్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఈ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసి ప్రివెన్షన్, ప్రొటెక్షన్ అండ్ ఆల్సో గివింగ్ ద సజెషన్స్ ఈ 3 అంశాలతోటి 8 ఎక్స్పర్ట్స్ వాళ్ళ లెక్చర్స్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి. ఆ ప్యానల్ డిస్కషన్స్లో అల్టిమేట్గా ఈ కాన్ఫరెన్స్ కాంట్రిబ్యూషన్ కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీలో మన ఎన్విరాన్మెంట్ని, మన మ్యాన్కైండ్ ప్రోగ్రెషన్కి ఈ పొల్యూషన్ని ఎట్లా రాకుండా చేయాలి, వచ్చిన దానికి ఏ రూల్స్ ప్రకారం దాన్ని కంట్రోల్ చేయాలి, ఈ రూల్స్ని ఎట్లా మెరుగుపరచాలని డిస్కషన్ చేసి ఒక పేపర్గా గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుంది. ఈ మన కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ దయాకర్ అప్లేట్ అథారిటీలో మెంబర్, అదేవిధంగా మన డీన్ ఫ్యాకల్టీ హనుమంతు, వాసుదేవ్ రెడ్డి, అందరు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ అందరు కలిసి ఆర్గనైజ్ చేస్తారు.